దేవుని వాక్యం నిర్గమాకాండం 32వ అధ్యాయం 31 నుండి 35 వచనాలు చదువుకొని ఈ వాక్య భాగములో మోషే చేసిన మనవిని మనము ధ్యానం చేసుకొని అటు పిమ్మట మోషే వేయించిన గుడారమును గూర్చి మనం ధ్యానం చేసుకుందాం కదా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. రైట్. పిల్లలు ఈ గొప్ప పాపమును చేసిరి. మొదటిసారి ఒప్పుకుంటూ ఉన్నాడు. రెండవసారి 30వ వచనం, ప్రజలు ఈ గొప్ప పాపము చేసిరి. మూడవసారి 31వ వచనం, ప్రజలు గొప్ప పాపము చేసిరి. చూడండి, ఎన్నిసార్లు ప్రజలు పాపము చేశారని మోషే ఒప్పుకున్నారు? 3 సార్లు ఒప్పుకున్నాడు. 3 సార్లు ఒకే రీతిగా ఒప్పుకున్నారా, లేకపోతే వేరు వేరు రీతిలుగా ఒప్పుకున్నారా? ఒకే రీతిగా ఒప్పుకున్నాడు. పిల్లరా, మోషే యొక్క గొప్పతనం ఏంటంటే ప్రజలైన వారు పాపము చేశారు అని నాయకుడు ఒప్పుకొనుట. కాబట్టి పాప ప్రాయశ్చిత్తములో మొదటి మెట్టు ఒప్పుకొనుట. ఒప్పుకొన్న తర్వాత తప్పుకొనుట. తప్పుకొన్న పాపము చేయకుండా జాగ్రత్త పడుదుమని తీర్మానము చేసుకొనుట. కాబట్టి ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత తప్పుకోవాలి. తప్పుకున్న తర్వాత వ్రతం చేసుకోవాలి. మేము చేయకుండా జాగ్రత్త పడతాం అని వ్రతం సమర్పణ చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట అండి. అందుకే పాప క్షమాపణలో యాజకులు ప్రతి ఆదివారం చెప్తూ ఉంటారు, నేను పాపము లేని వాడు అనుకుని వాడు మోసములో పడిపోవును. కాబట్టి ప్రతి ఆదివారం మనము దేవుని సముఖములోనికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాం? మన పాపమును ఒప్పుకొని పరిహారం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట అండి. ఈ పాపము అనున్నది ఆత్మకు కలిగే వ్యాధి. ఉదాహరణకు మన శరీరంలో షుగర్ ఉంది అనుకుందాం. షుగర్ ఉంది అని డాక్టర్ చెప్పినా నాకు లేదు, నాకు ఉండదు అని రెట్టించారనుకోండి, మీరు రెట్టించినంత మాత్రాన, మీరు లేదు అన్నంత మాత్రాన మీలో రోగము లేకుండా ఉంటుందా? ఉండదు. అప్పుడు పోన్లే, ఏదో డాక్టర్ అంటున్నాడు కదా అని చెప్పి ఆ టెస్ట్ మీరు చేయించుకొని ఉంది అని ఒకవేళ తేలింది అనుకో, లేకపోతే పర్లేదు, ఇబ్బంది లేదు, ఇంకా ఉంది అని తేలింది అనుకోండి, దానికి తగిన ఔషధం మీరు వాడుకున్నారనుకోండి, మీకేం కలగదు? అపాయం, ప్రమాదం కలగదు. లేకపోతే మీరు ఒప్పుకోకుండా నాలో లేదు అన్న తలంపుతో మీరు జీవించువారైతే ఏదో ఒక రోజు ఆ వ్యాధి ముదిరి 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 మిమ్మల్ని ముట్టబెట్టుది అన్నమాట అండి. అలాగే పాపము ఒప్పుకొన్న ఎడల దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అలాగూ మనం ఒప్పుకొన్నట్లయితే దేవుడు ఎవరైనారంటండి? నీతిమంతుడు. అందుచేత మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నీతిమంతుడైన దేవుని ఎదుట మన దుర్నీతిని ఒప్పుకుంటే దేవుడు మన దుర్నీతిని తొలగించి మనకి ఏమొద్దుతారంటండి? నీతిని అద్దువారు అయి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏమనగా,
జనులు పాపము చేశారని మోషే ఒప్పుకున్నాడు. ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను, తప్పు అయింది అని ధైర్యవంతులు ఒప్పుకుంటారు. పిరికి పందలు ఏం చేయరు, తప్పు ఒప్పుకోరు. ధైర్యం గలవాడిని తప్పు చేశాను, మనిషిని తప్పు చేశాను ఒప్పుకుంటున్నా అని ప్రశాంతంగా బతుకుతాడు. కానీ మూర్ఖులు, పిరికి వారు తమ పాపం బయటపడితే దాని పరిణామాలు ఏముంటాయో అని చెప్పి భయపడి తమ పాపాలను వారు ఒప్పుకోక కప్పిపుచ్చుకొని వారు మరింత శిక్ష మూట కట్టుకుని వారు అయి ఉంటూ ఉన్నారు. పిల్లరా, మోషే నాయకుడు. ప్రజలు పాపము చేసినా ఎవరు ఒప్పుకోవాలి? నాయకుడు ఒప్పుకోవాలి. పిల్లలు తప్పు చేసినా కడకి ఎవరికి మాట వస్తుంది? తల్లిదండ్రులకే మాట వస్తుంది. అవునా కాదా? ఇదే క్రమంలో మోషే నాకు తెలియదు దేవా, నేను నీతోనే ఉన్నానుగా, కొండ మీదే ఉన్నానుగా, నువ్వు చూస్తున్నావుగా, నీతో మాట్లాడుతున్నానుగా, నేను వాళ్ళు ఏం చేస్తా నాకేం తెలుసు, నేను నీ కాడే ఉన్నా. మరి అహరోన్ చేశాడు, అదిగో అహరోన్ చేశాడు, అహరోను పట్టుకో, అహరోను శిక్షించు అనలా. పోయిన వారం మీకు జ్ఞాపకం చేసి అహరోను కొరకు కూడా మోషే ఏం చేశాడు? అందుకు మోషే లోకములో ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. వినండి, తాను చెయ్యని పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. తన అన్న చేయించిన పాపం పక్షముగా క్షమాపణ అడిగాడు. అంత మాత్రమే కాక తన ప్రజలపై ఉన్న తన భారమును బట్టి బాధ్యతగా దేవుని వద్దకు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే యోబు భక్తుడు కూడా తన పిల్లలు ఎక్కడ పాపము చేశారో అని చెప్పి రోజు తమ పిల్లల పాపము చేసినా చేయకపోయినా ఏం చేసేవాడంట? బలర్పించేవాడు. బాగా చెప్పాడు. పాపము చేసినా చేయకపోయినా ఒప్పుకుంటే తప్పే ఉంది. కాబట్టి మోషే పిరికివాడు కాడు. మోషే ఎవరంటండి? సాత్వికుడు. పిల్లరా, మోషే చేయని పాపానికి, ప్రజలు చేసిన పాపానికి తన మీద తాను నింద వేసుకుంటూ ఉన్నాడు. వినండి, మోషే అంటున్నాడు, దేవా, వీరి పాపము క్షమించితివా సరే, లేకపోతే జీవ గ్రంథములో నుండి నా పేరు కొట్టివేయమో. 32వ వచనం, అయ్యో దేవా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాను అనేను. చూడండి, తాను చెయ్యని పాపానికి దేవుని వద్దకు వెళ్ళి, దేవా, 20 లక్షల మందిని నీవు శిక్షిస్తావా? వద్దు, వారి బదులు నన్ను శిక్షించు అని దేవుని దగ్గర ఏం చేశాడంట? బ్రతిమాలు కొన్నాడంటండి. ఎంత సాత్వికుడో, ఎంత వినయ స్వభావము గలవాడో, ఎంత దీనుడో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. గమనించండి, దేవా ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, నిర్గమాకాండం 25, 26, 27, 28, మరి ముఖ్యంగా 29 మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 29 చూస్తే అక్కడ దేవుడు పాప పరిహారమును గూర్చి మోషేతో మాట్లాడుతూ, పాప పరిహారము కొరకు బలి రక్తమును చిందించాలా అని అంటూ ఉన్నాడు దేవుడు. ఎవరితో? మోషేతో. వినండి, పాపము ప్రాయశ్చిత్తము కావాలంటే ఏమవసరము? రక్తం అవసరం. పిల్లరా, శరీర మాలిన్యం శుద్ధి కావాలంటే ఏమవసరము? నీరు అవసరం. అలాగున ఎక్కడైనా ఒక మానవుడు ఉన్నాడంటే అక్కడ మరుగు దొడ్డి అవసరం. ఎక్కడైనా ఒక నివాస గృహం ఉందంటే అక్కడ కుంచి చీపిరి అవసరం. అలాగే ఇక్కడ ఘోర పాపం ఉంది కాబట్టి ఘోర పాపానికి ఏం అవసరం? పెద్ద ప్రాయశ్చిత్తం అవసరం. పాపము చిన్న పాపము కాదు. మోషే దృష్టిలో ఈ పాపము పెద్ద పాపం. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నన్ను తప్ప వేరొక దేవుని మీరు పూజింపకూడదు, సేవించకూడదు. పైన ఆకాశం అందే, క్రింద భూమి అందే
భూమి మీద పాకు ఏ జీవి దాని రూపమునైనను మీరు చేసుకుని దాన్ని ఆరాధించకూడదు, పూజించకూడదు, కొలవకూడదు అని దేవుడు చెప్పాడు. అందుకే మనం పాడుకుంటున్నాం, దేవుని విడిచి దేవుండు చేసిన ఏ వస్తువైనానో ఎంచి మోకకుము, ఏ వస్తువైనానో ఎంచి మ్రోతకుము, పాపవృత్తిని మానుకొనుమి. గమనించండి, దేవుణ్ణి విడిచి దేవుడు చేసిన ఏ వస్తువునైనా మనం ఏం చేయకూడదంట, తూకం వేయకూడదంట. ఎంచుట అంటే తూకం వేయుట. మనం ఏం చేస్తాం, రోజు బంగారం తూకం వేసుకుంటాం. ఈవేళ నా బంగారం తరిగిందా పెరిగిందా, తరిగిందా పెరిగిందా, రోజు బంగారు ధరలో నా కాడ 100 గ్రాముల బంగారం ఉంది, ఈవేళ పేపర్ రేట్ ఎంత పెరిగిందా పెరిగిందా, ఏమా చూసుకోమా మంచివారు చూసుకుంటారు. ఈవేళ నా భూమి రేట్ ఎంత పెరిగిందా పెరిగిందా. కాబట్టి దేవుణ్ణి విడిచి దేవుడు చేసిన ఏ వస్తువునైనా నీవు ఎంచితే, నీవు లెక్క వేసుకుంటే అది ఏంటంట, విగ్రహారాధన. అలాగే ఎంచి నీవు ఏం చేయకూడదు, మొక్కకూడదు. అంటే మొక్కుట అంటే అది నీ మనసులోకి రాకూడదు. ఎక్కడ ఉండాలా, నీ మనస్సు బయటే ఉండాలా. కానీ నీ మనసులోకి వచ్చిందంటే, నీ మనసులో అది స్థావరం కల్పించుకుందంటే నువ్వేం చేస్తున్నావు అన్నమాట, మొక్కుతున్నావు అన్నమాట. మోషేకు తెలుసు, ఎన్ని పొటేలు అర్పించినా, ఎన్ని గొర్రెలు బలిచ్చినా, ఎన్ని దున్నపోతులు బలి ఆగము చేసినా ఈ గొప్ప పాపము ఏమి కాదు, పరిహారము కాదు అని చెప్పి మోషే అన్నాడు, దేవా ఈ పాపానికి ఎన్ని చేసినా కానీ ప్రాయశ్చిత్తము కలగదు, కాబట్టి ఇదిగో నన్ను తీసేసుకుని నన్ను చంపేసుకో అంటున్నాడండి. ఎవరు? మోషే నన్ను చంపు అని దేవుని యొద్ద ఏం చేస్తున్నాడు, బతిమాలుకుంటూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు అంటూ ఉన్నాడు, ఎవడు పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాడు. తుడిచివేయుదును అని తుడిచివేయుదును అని చెప్పాను. పాపము చేసెనో వారిని నా గ్రంథములో నుండి తుడిచివేసాను. మోషే నువ్వు పాపం చేయను, నిన్ను తుడిచివేయను. మోషే ఎవడు చేశాడో వాడిని నేను తుడిచివేస్తానని స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట, మోషే జీవితంలో మోషేలో ప్రభు కనబడుతూ ఉన్నారు. ఎట్లాగంటే, మనమందరం మనుషులమే, మనమందరం విగ్రహములు కలవారమే, మానవులందరమై ఉన్న మనము త్రోవ తప్పి తిరుగుచూ ఉండగా యెషయా ప్రవక్త తెలియజేసినట్లు మనమందరము త్రోవ తప్పిన వారమే, మనమందరం పాపులమే, మనందరం అతిక్రమం చేసిన వారమే. అందుచేత మనందరి అతిక్రమము నిమిత్తం ఆయన బాధ నొందెను, ఆయన శిక్షణ, ఆయన వేధింపబడిన గొర్రె పిల్లవలే ఆయన బలియాగమాయను అని మనం చూస్తూ ఉన్న వారమే. మోషే నువ్వు మానవుడివి, నీవు ప్రాయశ్చిత్తము చీటకు నీ శరీరములో లేకపోతే నీ ఆత్మను అప్పగించుకుంటే ఏం కలుగుతా, ఏమి కలగదు. కానీ రేపు నా కుమారుని పంపిస్తాను, నా కుమారుని ద్వారా లోక పాప మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ద్వారా ఏం కలుగుద్ది, సర్వలోక పాప ప్రాయశ్చిత్తం. అలాగే పరలోకములో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, లోకాన్ని శిక్షించొద్దు కానీ ఎవరిని శిక్షించు అని తండ్రి యొద్ద బతిమాలుకొన్నారు, నన్ను శిక్షించు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మోషే కంటే గొప్పవాడు. మన పాపముల నిమిత్తం, మన పాప ప్రాయశ్చిత్తము నిమిత్తం ఆయన బలి అయ్యాడు. కాబట్టి మన పాపములు ఏమైనా పరిహారమైనవి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషేను దేవుడు ఒకవేళ బలి ఇచ్చినా కానీ వారి పాపము ఏం కాదు, పరిహారము కాదు. కానీ మోషే కంటే గొప్పవానిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువునందు మన పాపాలు ఏమవుతున్నాయండి, పరిహారం అవుతున్నాయని దీనిని బట్టి గ్రహిస్తున్నాం. వీళ్ళరాంత మాత్రమే కాదు, దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి అంటూ ఉన్నారు 34వ అధ్యాయం 2వ భాగములో, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకు రప్పించునని మోషేతో చెప్పాను. ఇదిగో మోషే, నేను నీతో వచ్చానా, నేను మీతో వచ్చి మిమ్మలను శిక్షించకూడదంటే, వినండి 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 వినండి, మిమ్మల్ని శిక్షించకూడదంటే నేను మీతో కూడా రావద్దు. ఇంకోసారి చెప్తున్నా, నేను మిమ్మల్ని శిక్షించకూడదంటే నేను మీతో కూడా రావద్దు. కాబట్టి మనం అంటాం,
ఏమండి అనుకుందాం అంటారు, నాకు ట్రైన్ ఎక్కితే వాంతి వస్తుందండి, అందుచేత నేను ఎక్కడ వాంతి చేసుకుంటాను కాబట్టి నేను మీతో కూడా రానండి, మీకు ఇబ్బంది అండి, మీరు వెళ్ళండి. అలాగే దేవుడు కూడా అంటారు, నేను మీతో కూడా ఇక వచ్చానా, నేనేం చేస్తాను మిమ్మల్ని ఖచ్చితంగా ఇప్పుడు నా కోపం రేగొద్ది, మిమ్మల్ని కొట్టి చంపేస్తాను మిమ్మల్ని. అందుచేత ఎందుకు మోషే నా దూతను పంపిస్తాను, ఆ దూతతో పాటు మీరు సాగండి. అదే దేవుడు చెప్తారు. చూడండి వాక్యంలో మీకు అర్థమేలా చెప్తున్నా. మరి అందుకు యెహోవా ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, మోషే నీకెందుకు బాధ, నా దూతను పంపిస్తానుగా. ఇక్కడే వచ్చిందనమాట అండి మోషేకి దేవునికి తగాదా, ఇక్కడే వచ్చిందనమాట అండి ఇరుకు, ఇక్కడే వచ్చిందనమాట అండి సమస్య, ఇక్కడే వచ్చింది ఉపద్రవం. ఇప్పుడు పట్టుకుంటాడండి, మొండి పట్టు ఉడుము పట్టుకుంటాడండి. ఎవరు చెప్పండి? మోషే. దేవా ఎందుకు నువ్వు నాతో రావు, నువ్వే కదా ఉదయం కనబడి ఏం చెప్పావు, నువ్వు వెళ్ళు నేను నీతో వస్తాను, నా నామం నీతో ఉంటుంది, అద్భుతాలు నీతో చేయిస్తానని చెప్పావుగా, ఇప్పుడు ఏమంటున్నావు, రానంటున్నావు, కుదరదు. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడ నుండి కదలము. ఇక్కడ మొదలైందనమాట అండి సమస్య, ఇక్కడ ఉత్పన్నమైంది మోషేకు అలాగే దేవునికి తర్కము. ఈ తర్కం బట్టి మనకు వచ్చింది దైవ సన్నిధి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 2:10-11 దేవుడు మోషేతో అంటారు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. మోషే నీకెందుకు బాధ, నువ్వు పాపం చేయలేదుగా, నేను వాళ్ళని చంపుతా, నిన్ను గొప్పగా చేస్తా. అదేంటి దేవా, కుదరదు. పిల్లరా, ఇక్కడ మోషే చేసిన మనవి, ఈ మనవిలో నుండి మీకు కేవలం 4 అంశాలు మాత్రమే చెప్తాను. ఈ 4 అంశములు దేవుని కలిచివేసిని, దేవుని హృదయమును కరిగించిని. పిల్లరా 32:13 నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో. దేవా, పితరుల దేవా, ఉదయోద్ద అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని బయలుపడిన దేవా, మీ పితరులను, మా పితరులను, నీ పితరులను నీవేం చేసుకో, జ్ఞాపకం చేసుకో. నెక్స్ట్, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము జ్ఞాపకం చేసుకో. దేవా, పితరులను జ్ఞాపకం చేసుకో, పితరులతో నీవు చేస్తున్న ప్రమాణం జ్ఞాపకం చేసుకో. అంతటి దేవుని బిడ్డలారా 11 మరిన్ని విషయాలు మనం చూస్తాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన, నీ మహాశక్తి ప్రభావం పరాక్రమం వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. దేవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకయ్యా, వీళ్ళు వేరే వాళ్ళు కాదు కదా, నీ ప్రజలే కదా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకయ్యా నీకు. ఆయన కొండలలో వారిని చంపునట్లును, ఆయన కొండలలో వారిని బలి చేయడానికి, భూమి మీద నుండి వారిని నశింప చేయడానికి, కీడు కొరకే వారిని తీసుకొని పోయి, కీడు కోసమే దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వారిని అరణ్యములోనికి తీసుకెళ్లారని ఐగుప్తులు ఏలా చెప్పుకొనవలెను. ఐగుప్తులే చెప్పుకుంటే దేవా నీకేమైనా పరువు ఉంటుందా? దేవా చెప్పు, దేవా నీకేమైనా పరువు మిగులుతా చెప్పు. ఎంత చేసావు, 10 తెగుళ్ళు తెప్పించావు, నీ చెయ్యి చాపానన్నావు, నా బాహు అన్నావు, నా బలం అన్నావు, నా కండ అన్నావు, నా భుజం అన్నావు, నేను రెక్కలు చాచి ఎక్కించుకొచ్చానన్నావు, ఏదో చిన్న పాపం చేసాడు, నువ్వు చంపావనుకో, ఐగుప్తీలు ఈ సంగతి తెలుసుకుంటే వారు ఏమంటారు? చూసారా, పోయారు. ఎందుకు పోయారు? పోవడానికి పోయాడు. దేవుడు వాళ్ళని రాల్చేయడానికి, వాళ్ళని బలి తీసుకోవడానికి తీసుకెళ్లారని ఐగుప్తీయులకి కనుక తెలిస్తే ఇంకేమైనా ఉందా దేవా, ఇంకా నా పరువు ఏమైనా ఉందా, నీ పరువు. చూడండి, ఇదనమాట అండి వాదం. రెటమతం వేరు, వాదం వేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, అమలారా, మనకి రెటమతం ఉండకూడదు, కానీ మనకేం కావాలా? వాదం కావాలా? అయ్యులారా, మన వాదములో ఏముండాలా? భేదం ఉండకూడదు, కానీ మన వాదములో ఏముండాలా? వాగ్దానం ఉండాలా. కాబట్టి మోషే ఎవరితో వాదులాడుతున్నాడండి? దేవునితో. నెంబర్ 1, దేవా నీ వాగ్దానం ఏమైపోయింది?
నా ప్రజ అన్న మాట ఏమైపోయింది? ఐగుప్తీయులైన వారు వింటే నీ పరువు ఏమైపోయింది? అచ్చమాషలో చెప్తున్నాను. అలాగుననే దేవా నీ యొక్క బలం ఏమైపోద్ది? నెంబర్ 1 గమనించండి, ప్రార్థనలో మోషే సింపుల్గా 4 అంశాలు దేవునికి చెప్తాడు. ఈ 4 అంశాలు దేవుని యొద్ద మోషే విన్నవించుటను బట్టి దేవుని హృదయం కరిగి మోషేతో ప్రజలతో వెళ్ళుటకు దేవుడు సంకల్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మనస్సు కరిగించిన ఈ అమోఘమైన ప్రార్థనలో ఉన్న 4 విజ్ఞాపన అంశములు. నెంబర్ 1, దేవా ఇశ్రాయేలు నీ ప్రజ, ఇశ్రాయేలు నీ జనులు. 2వది, దేవా నీ పేరు పెట్టబడిన జనులు ఈ జనులు. నెంబర్ 3, ఐగుప్తీయులైన వారు ఈ సంగతి తెలిస్తే హేళన చేయుదురు. నెంబర్ 3. నెంబర్ 4, మా పితరులేమయ్యారు? మా పితరులతో నీవు చేసిన వాగ్దానం ఏమైంది? ఈ 4 అంశాలతో మోషే దేవుని వినవిస్తాడన్నమాట అండి.